రైట్, ఇక భారత ఆర్మీ జరిపినటువంటి దాడులకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, దేశవ్యాప్తంగా అందరూ పహల్గామ్ దాడి తర్వాత ఎప్పుడెప్పుడు పాకిస్తాన్లోని ఈ టెర్రరిస్టుల స్థావరాలను ఎప్పుడు విధ్వంసం చేస్తుందని యావత్ దేశవ్యాప్తంగా అందరూ కూడా చాలా క్యూరియస్ గా ఎదురు చూశారు. రికార్డ్ స్థాయిలో అంటే కేవలం 25 నిమిషాల్లోనే దాదాపు 10కి పైగా తీవ్రవాద స్థావరాలని కూడా భారత దళాలు పూర్తిగా కుప్పకూల్చివేశాయి. సో దాంట్లో మనము ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఈ కోఆర్డినేషన్ అనేది ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ వీళ్ళిద్దరి మధ్య మంచి సమన్వయంతో కేవలం రాత్రి తెల్లవారుజామున 1:05 ప్రారంభమైన ఇది 1:30 కేవలం 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ అంతా కూడా పూర్తి చేశారు. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ఫస్ట్ సవై నాలా దగ్గర కూడా ప్రారంభించారు 1:05. మ్యాప్ లో చాలా క్లియర్ గా కూడా చూస్తున్నాము. ఇది పిఓకే అలాగే ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో వీటిని టార్గెట్ చేస్తూ దాదాపు 20 పైగా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో షవాయ్ నాలా దగ్గర ప్రత్యేకంగా ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో తుంగ్దర్ సెక్టర్ లో సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 30 కిలోమీటర్ల ఈ షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకి ఇది చాలా కీలకమైన క్యాంప్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడే లష్కరే క్యాడర్ లో నేటివి కూడా శిక్షణ కూడా ఇక్కడే చేపడుతూ ఉంటారు. 2000 నుంచి కూడా ఇక్కడ నుంచే కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ సయ్యద్ బిలాల్ అనే ప్లేస్ లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఐడెంటిఫై చేశారు మన భద్రతా దళాలు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం కూడా దీనిపైన ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయని దీని మీద 1 వీక్ పాటు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ మొదట కూడా చేశారు. సో అయితే ఇక్కడ ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంప్ ఇది పూంచ్ రాజౌరి రియాసీ సెక్టర్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకున్నట్టు కూడా దీని సమాచారము. దీంతో పాటు మస్కరే ఏ ఎక్సా అనేది కూడా ఇది కూడా ప్రధానంగా వన్ ఆఫ్ ది మెయిన్ డెన్ అని కూడా చెప్పాలి. ఇది పిఓకేలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన స్థావరంగా కూడా చెబుతూ ఉంటారు. దీన్ని ఈ కొండల ప్రాంతంలో ఇది జియోగ్రఫికల్ కూడా హిల్ స్టేషన్ లో అంటే కొండలు దాంట్లో లోయలో ఉంటుంది. సో ఇక్కడే ఈ ముజాహిద్దీన్ శిబిరం కూడా ఇక్కడే ఉంది. దీంతో పాటు అలాగే మొహమోనా జోయా అనేది కూడా ఉంటుంది ప్రత్యేకంగా. ఇది 15 కిలోమీటర్ల దూరంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరము. దీనికి చుట్టుపక్కల కూడా నివాస భవనాలు కూడా ఉన్నాయి. సో క్లియర్ గా కొద్దిసేపటి కింద కూడా విదేశాంగ కార్యదర్శి మిస్ట్రీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఈ మ్యాప్ ని రిలీజ్ చేసి ఎక్కడెక్కడ అటాక్స్ చేశారనేది చాలా క్లియర్ గా కూడా చెప్పారు. సో అనంతరం కూడా ఈ సియల్ కోట్ లోని మొహమ్మనా జోయా అనే ఇది అంతర్జాతీయ సరిహద్దుకి కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరము. దీనికి కూడా చుట్టూ నివాసాల భవనాలు ఉన్నాయి. దీంతో పాటు మర్కజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం ఇది కూడా నియంత్రణ రేఖకి 35 కిలోమీటర్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన భద్రతా దళాలు కేవలం 30 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ల అవతల అంటే పాకిస్తాన్ బార్డర్ కి 100 కిలోమీటర్ల అవతలకు వెళ్లి కూడా అటాక్స్ చేసి వచ్చాయి. మనందరం కూడా విజువల్ లో చూసాము. అక్కడ స్థానికులు భయభ్రాంతులతోని పరిగెడుతున్నారు. సో ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్ అనేవి ఒక్కసారిగా జరగడము అందరూ భయభ్రాంతులకు కూడా గురయ్యారు. దీంతో పాటు ఈ ప్రత్యేకంగా ఈ క్యాంప్ లో కూడా 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ క్యాంపు 20 కిలోమీటర్స్ అంటే దాదాపు ఏప్రిల్ 2023లో కూడా పూంచ్ లో జరిగిన దాడిలో అలాగే జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి తీవ్రవాదులే కారణమని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో పాటు మస్కల్ రైల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది పిఓగిలో ఇది కూడా వన్ ఆఫ్ ది హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం. ఇది కొండల ప్రాంతాల్లో ఉండే ఈ క్యాంపులో 4 గదులు బారాక్లో కూడా ఉన్నాయి. వీటిని పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండి సామాగ్రిలు ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా పసిగట్టారు. దీంతో పాటు ముజాఫరాబాద్ లో షాఫాయి నలా అనేది కూడా మనం ఇందాక చర్చించుకున్నాము. ఇది చాలా కీ స్థావరం ఇది లష్కరే తోయిబాకి. అలాగే బర్నాల్లోని మర్కజ్ అహ్లే కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచే ఈ స్థావరాల నుంచే వీళ్ళు రెగ్యులర్ గా కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇది మర్కజ్
అదిలే ఇది కూడా లష్కర్ ఏ తోయిబాకి క్యాంప్, ఇది కూడా వన్ ఆఫ్ ది క్యాంప్. నెక్స్ట్ సైద్నా బిల్లాలో ఉగ్రవాద స్థావరం పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజాఫరాబాద్ రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లోకి తీవ్ర ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా కూడా అన్ని రవాణా క్యాంప్ గా కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది టెర్రరిస్టులు కూడా ఉగ్రవాదులు ఉంటారనేది కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దీంతో పాటు తెహ్రా కలాన్లోని సర్జలు జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం, దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను పంపించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. సో ఈ మ్యాప్ ఆధారంగా కూడా దీనిపైన ఎప్పుడైతే పహల్గాంలో అటాక్ జరిగిందో ఆ అటాక్ జరిగాక చాలా ఈ స్థావరాలపైనే ప్రధానంగా మన ఐబీతో పాటు అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, సో అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ చాలా ఉత్కంఠతోనే అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేస్తారు, ఎప్పుడు పిఓకేని ఆక్యుపై చేస్తారు అనేది. కానీ దానికి ముందు కూడా ఎక్కడ ఎవరు కూడా అధికారులు కానీ ప్రధాని కానీ అలాగే హోంమంత్రి రక్షణ మంత్రి ఎక్కడ ఎవరు మాట్లాడకుండా చేయాల్సింది ఫస్ట్ ఐడెంటిఫై టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయి అవి ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాటి బ్లో అప్ చేసినాకే నెక్స్ట్ వారికి వెళ్లాలనేది కూడా ఒక స్ట్రాటజీలో భాగంగా. ఎక్కడ కూడా గత ప్రభుత్వాల మాదిరిగా ఎక్కడ లీకులు రాలేదు, ఎక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారనేది కూడా లేదు. కాకపోతే చాలా క్లియర్ గా మాత్రం ఇండికేషన్స్ చాలా క్లియర్ గా, అంటే తరచుగా సమావేశాలు, సిసిఎస్ మీటింగ్లు, అలాగే రక్షణ మంత్రి అలాగే త్రివిధ దళాధిపతులతో మీటింగ్ అనేది చాలా క్లియర్ గా సంథింగ్ హ్యాపెనింగ్ బిగ్ అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అనుకున్నట్లే అందరూ తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో 1:05 మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లో మొత్తం కూడా టెర్రర్ క్యాంపులు అనేది కూడా భూస్థాపితమయ్యాయి. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారము హఫీజ్ సయీద్ ఎవరైతే లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఉన్నాడో తాను కూడా ఈ దాడిలో పోయారనేది దీనిపైన అధికారికంగా ఎవరు ఇంకా ధృవీకరించలేదు. సో ప్రస్తుతము తాను కూడా ఈ దాడిలో పోయాడనేది అంటున్నారు. మరో వార్తను ఏంటంటే తనను కరాచీలో గానీ ఇస్లామాబాద్ లో జనసంద్రహం మధ్యలో ఆయనను ఉంచారనేది కూడా సమాచారము. కానీ ఏదైనప్పటికీ ఈ క్యాంపులు ఏవైతే ఉన్నాయో సవైనాలా, సయీద్ నా బిలాయ్, అలాగే మస్కరే ఇస్కా, అలాగే చేలాబండి, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్, ఈ స్థావరాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అకార్డింగ్ రూట్ మ్యాప్ కూడా ఏకకాలంలో కూడా వీటన్నిటిని ధ్వంసం చేసి దాదాపు మన ఇండియన్ ఆర్మీకి మనము సెల్యూట్, ఎయిర్ ఫోర్స్ కి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 100 కిలోమీటర్ల అవల దూసుకెళ్లి స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి రావడం మామూలు విషయం కాదు. దీనికి చాలా ఎంతో ఎక్సర్సైజ్ తో కూడుకున్నది, అలాగే వ్యయ ప్రయాసాలు, దాంతో పాటు ధైర్య సాహసాలు కూడా మరోసారి కూడా భారత వాయుసేన, భారత ఆర్మీ కూడా చూపెట్టింది. ప్రపంచంలోనే తాము ఉన్న గొప్ప ఆర్మీలలో ఒకటి అనేది కూడా చాలా స్పష్టంగా తెలిపిన వైనమైతే మనకి చాలా క్లియర్ గా ఈ మ్యాప్ చూస్తే తెలుస్తోంది. అనుష.